మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. బాగా సుపరిచితమైనటువంటి లేఖనము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభు మోషేతో సెలవిచ్చినటువంటి మాట, నేను మీ పక్షమున యుద్ధము చేయుదును. యుద్ధము చేసేటువంటి సందర్భం అక్కడ ఏమొచ్చింది? ఇజ్రాయేలీలు ఏమన్నా యుద్ధ సన్నద్ధులై ఉన్నారా? అక్కడ ఏదన్నా యుద్ధ రణరంగం ఏమైనా ఏర్పడినదా అనే చరిత్రలో మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో అసలు యుద్ధమే జరగలేదు. కానీ ప్రభు అంటున్నారు, నేను మీ పక్షమున యుద్ధము చేస్తాను అని మోషేకి చెప్తే, మోషే ఇజ్రాయేలీలతో అదే చెప్తున్నాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఇంతకీ వారికి అంత యుద్ధము చేసే అంతటి కఠినమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏమొచ్చినాయి అని గమనించినట్లయితే, ఫరో యొక్క బానిసత్వపు బ్రతుకులో నుండి ఇజ్రాయేలీలను మోషే ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. వారు వెళ్తూ ఉండగానే ఫరోకు మరలా, నేను ఇంతమంది జనసమూహమును నా యుద్ధ నుండి ఊరకయే పంపించేటి చేత నాకు ఎంత నష్టము కలుగుతుంది, నిలిచిపోయినటువంటి జరగవలసినటువంటి పనులను ఎవరు జరిగిస్తారు, ఎవరు వాటిని కూర్చి బాధ్యత కలిగి ఉంటారు, ఈ పనులన్నీ మనకు చేసేటువంటి పనివారు మనకి ఇంకెక్కడ దొరుకుతారని మరలా యోచించి ఇజ్రాయేలీలను మరలా పట్టుకొని తన దేశంలో బానిసత్వపు బరువైన కాడిని మోపాలని యోచించి ఇజ్రాయేలీలను తరుముతూ వస్తున్నాడు. ఇది గుర్తించినటువంటి ఇజ్రాయేలీలు, వారి నాయకుడైనటువంటి మోషే ఇంకా కొంచెం వేగిరమే గమ్యానికి చేరాలని వేగంగా నడుస్తూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా వారి ఎదుట ఎర్ర సముద్రం వచ్చి పడింది. వారు ఆ సముద్రమును చూచిన వెంటనే వారి గుండెలు అన్ని అవిసిపోయినాయి. వారి ధైర్యం అంతా అధైర్యంగా మార్చబడిపోయింది. వారి యొక్క నిరీక్షణ అంతా నిరాశగా మార్చబడిపోయింది. వారి యొక్క ఆశలన్నీ అరియాశలైపోయినాయి. ఇక మాకు స్వేచ్ఛ లేదు, ఇక మాకు స్వాతంత్రం లేదు, ఇక మేము బానిసత్వంలో బ్రతకాల్సిందే, అక్కడే ఆ చీకటిలోనే మగ్గాల్సిందే, మా జీవితాలు అక్కడే బాసుపాలవ్వాల్సిందే అని వారు బాధతో, భయముతో, నిరాశ నిస్పృహలో నిలిచిపోయారు. ఆ సందర్భంలో ఇజ్రాయేలీల సర్వసమాజము మోషేతో అంటున్నారు, మమ్మను ఎందుకు మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారయ్యా? మేము కుదురుగా కాస్త ఒక్క పూటన్న భోజనం చేసి కంటి నిండా కాపైనా కాస్త కూస్తో నిద్రిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ జీవితం కూడా లేకుండా మమ్మల్ని చంపేయడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని మోషేతో తిరగబడి సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. మోషే అన్నాడు ఇక ప్రభువుకు మోకరించి, ప్రభువా, నన్ను ఇక్కడ అవమానాల పాలు చేయడానికి తీసుకొచ్చావా? నా జీవితాన్ని మరలా మెందలు వేసే విధంగా మార్చావా? ఎందుకయ్యా నన్ను ఇలాగ నడిపించావు? నేను పనికిరాని వాడను, ఎన్నిక లేని వాడను, నేను అసమర్థుడను అని మొదలే నేను చెప్పి ఉన్నాను కదా అని మోషే దేవుడితో ప్రార్థన చేస్తుంటే ప్రభువు చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మోషే భయపడకు, మీ పక్షమున నేను యుద్ధము చేస్తున్నాను. అవును, ప్రభు వారి పక్షమున యుద్ధం చేస్తే ఏం జరిగింది? ఇజ్రాయేలీల కాలికి మట్టి కూడా అంటకుండా, వారి బాణం వారి వెంట్రుకలకు సైతం తగలకుండా, వారి మాట కూడా వినపడకుండా వారిని శత్రువుల నుండి పూర్తిగా ఎడం చేశాడు, పూర్తిగా దాటించేశాడు. ఇక్కడ మనం చూస్తాం పైన మాట, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరకే నిలిచిండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఆయన మన పక్షమును యుద్ధము చేస్తే మనల్ని ఇప్పటి వరకు హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, నిందలు వేస్తున్నా, తిరస్కరిస్తున్నా దుష్టుల చేతుల నుండి, అపవాది చేతుల నుండి, సాతాను తంత్రాల చేతుల నుండి పూర్తిగా విడుదల కలుగు చేస్తాడు. మరెన్నటికీ వాటిని మన కనుల ఎదుటికి ఆయన తీసుకుని రానేరాడు, ఆయన మన పక్షమును యుద్ధము చేస్తే. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మన పక్షమును యుద్ధం చేయడానికి ఎవరు నిలబడరు. మనం ఒంటరిగా, ఏకాకిగా, ఎన్నిక లేని వారముగా మిగలవలసి వస్తుంది. దిక్కు తోచని స్థితిలో ఇంటి మీద ఉన్నటువంటి ఒంటరి పిచ్చుక వలె కుమిలి ఎడవలసి వస్తుంది. గూడులో దాగినటువంటి గువ్వ వలె కన్నీరు విడవలసి వస్తుంది. కారణం, మన పక్షమున నిలవబడేవారు ఎవరో లేకపోవడం చేత. అది ఏ సమస్య అయినప్పటికీ మన పక్షమున యుద్ధము చేసేవారు, మన పక్షమున మాట్లాడేవారు మనకెవరు ఉండకపోవటం చేత, అది చదువులో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, వివాహంలో గాని, అల్లర్లలో గాని, కోర్టు సమస్యలో గాని, పోలీస్ స్టేషన్ దగ్గర గాని, న్యాయాధిపతుల దగ్గరే గాని, ఎక్కడైనా సరే ఏ సమస్య అయినా అది ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో కలిగేటువంటి వ్యతిరేకతలే గాని మన పక్షమున
నిలబడగలిగేవారు ఎవరు ఉండుండకపోవచ్చు, కానీ ప్రభు అంటున్నారు, నేను మీ పక్షమున యుద్ధము చేయుదును. అయితే ఆయన యుద్ధము చేయడానికి మనము చేయవలసినటువంటి పని ఏదైనా ఉన్నదా అంటే ఒకే ఒక శ్రేష్టమైనటువంటి పని ఉన్నది. అదే మనము చదువుకున్నటువంటి లేఖనములో 2వ భాగము. మొదటిది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. రెండవది, మీరు ఊరకయే ఉండుడి. దాని అర్థం మౌనముగా ఉండండి. కీప్ క్వైట్, బీ సైలెంట్. మనం మౌనంగా ఉండుట చేతనే యెహోవా మన పక్షమున యుద్ధము చేస్తాడు. మనం అల్లర్లకు నోరు తెరిచి కయ్యానికి కాలు దువ్వి గొడవలకు యుద్ధ సన్నద్ధులమై నిలబడితే ఆయన మన పక్షమున యుద్ధము చేయడు. మన పక్షమున ఆయన యుద్ధము చేయాలంటే మనం మౌనముగా నిలిచిపోవాలి. ఆ సమయంలోనే, ఆ సందర్భంలోనే అక్కడే ఆయన మన పక్షమున యుద్ధము చేస్తాడు. ఆయన యుద్ధము చేస్తే శత్రువులను మరెన్నడూ మనము చూడనే చూడం. మనం యెషయా ప్రవచన గ్రంథం 41:12 చూస్తాం, నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు. మనతో యుద్ధము చేసేవారితో మన పక్షమున మన శక్తి లేనప్పుడు, మనము జయించలేనప్పుడు, మనం మాట్లాడలేనప్పుడు, మనము నిలబడలేనప్పుడు, మనల్ని నిలువనీయకుండా శత్రులు నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ, తృణీకరిస్తూ, అపహసిస్తూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, త్రోసివేస్తూ, వీడి పేరు తుడుచుకుపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, మనం మౌనమై ఉన్నప్పుడు ఆయన మన పక్షమును యుద్ధము చేసి వారు మరెన్నటికీ మనకు కనపడకుండా మన నుండి దూరము చేస్తాడు. 2, మనం ఒకవేళ వారిని వెతుకుదాం ఎలా ఉన్నారో, ఆ సందర్భంలో సాతాను క్రియల చేత ఈ విధంగా మన ఎదుట నిలబడిన చీకటి తంత్రములతో బంధించబడినటువంటి దుష్ట క్రియలు చేయువారు ఎలా ఉన్నారు అని మనం వెతకడానికి వెళ్ళినా వారు మనకి కనబడరు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తే ఆ ఆనవాలు కూడా, ఆ శత్రువు మనకు కలుగు చేసినటువంటి ఆ బాధను కూర్చున్నటువంటి, ఇబ్బందిని కూర్చున్నటువంటి, కన్నీటిని కూర్చున్నటువంటి ఆనవాలు కూడా కనబడకుండా పూర్తిగా ఆయన తుడిపి వేస్తాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మౌనముగా ఉన్నప్పుడే ఆయన యుద్ధము చేస్తాడు. మౌనులు కాక మన శక్తి సామర్థ్యతలు, మన బలగాన్ని చూపించుకుందామని అడుగు వేస్తే ఆయన మన పక్షమున యుద్ధము చేయనే చేయడు. మనము చరిత్రలో చూసినట్లయితే మోషే ఇజ్రాయేలీల పక్షమున దేవుడు యుద్ధము చేశాడు, శత్రువులను దూరము చేశాడు. ఎలా దూరము చేశాడని మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీల కోసం ఎర్ర సముద్రం పాయలై, మీరు నా మార్గము గుండా నడిచిపోవుడి అని పాయలై వారికి దారిని చూపించింది. కానీ అదే సమస్య ఐగుప్తీలకు దారి చూపించలేదు, కానీ ఆ ఎర్ర సముద్రం వారిని ముంచి అభావులో ఉన్నట్లుగా చేసివేసింది. మరన్నిటికీ వారు కనబడకుండా ఉండేలాగా చేసివేసింది. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఇజ్రాయేలీలను తాకనివ్వకుండా చేసివేసింది. దేవుని యుద్ధము చేసే విధానం ఇదే విధంగా ఉంటుంది. మనల్ని ఏ విధమైనటువంటి సమస్యలు, శ్రమలు ఇప్పటి వరకు బాధ పెట్టినయో, ఏ శత్రువు చేత మనకు ఆ యొక్క స్థితి కలిగిందో, అదే స్థితిలో, అదే మార్గంలో వారిని నడిపించి, ఆ శ్రమలోనే, ఆ దుఃఖంలోనే, ఆ వేదనలోనే, ఆ భారంలోనే వారు కుమిలి కృంగి అభావులో ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. మనమైతే ఆయనను ఆశ్రయించి ఉన్నందు చేత చక్కగా నిలబడి ఉన్నాము. వారైతే ఆయనను తృణీకరించి మనలను హింసిద్దామని, భయపెడదామని, బాధ పెడదామని నిందలు వేసి అబద్ధపు సాక్ష్యాలను పలుకుతూ మాట్లాడిన వారు నేలకు కూలి ఉన్నారు, పడి ఉన్నారు, వారు లేవలేనటువంటి స్థితిలో ఉన్నారు అని కీర్తనకారుడు కూడా తన అనుభవ సాక్ష్యాన్ని కీర్తన రూపంలో పాడాడు. అవును, మన పక్షాన ప్రభు యుద్ధము చేస్తే మనలను పూర్తిగా ఆయన విడిపిస్తాడు. మరెన్నటికీ ఆ బానిసత్వపు బ్రతుకు యొక్క ఆనవాలు, గుర్తులు కూడా లేకుండా ఆయన మన జ్ఞాపకాల్లో ఆ చీకటి దినములను తుడిచివేస్తాడు. ఆయనే మన పక్షమున యుద్ధము చేయుటకు మనకు తోడుగా ధైర్యముగా నిలబడతాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాల్లో మీ పక్షమున నిలబడడానికి ఎవ్వరూ అడుగు వేయట్లేదా? కట్టుకున్న భార్య భర్త కొరకు నిలబడలేని స్థితి, కట్టుకున్న భర్త భార్య కొరకు నిలబడలేని స్థితి, కన్న బిడ్డలు తల్లిదండ్రుల కోసం నిలబడలేని స్థితి, బిడ్డల కోసం తల్లిదండ్రులు నిలబడలేని స్థితి, కుమారుడు కొరకు నిలబడలేనటువంటి తండ్రి, ప్రాణ స్నేహితుడి కొరకు నిలబడలేనటువంటి మరొక ప్రాణ స్నేహితుడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే అన్ని కోణాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని సన్నివేశాలలో మనకు మన పక్షాన నిలబడేటువంటి వారు మనకు కరువైపోతారు. కానీ ఆయనను ఆశ్రయించినట్లయితే ప్రభు అంటున్నారు, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీకు నీతిగల న్యాయాధిపతిని, మీకు న్యాయము తీర్చువాడను, మిమ్మల్ని బంధకముల నుండి విడిపించువాడను, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, నిమ్మలత్వమును అనుగ్రహించువాడను, మీ హృదయములను ధైర్యపరచువాడను నేనే.
కనుక మన భారమును, మన యుద్ధమును సమస్తమును ఆయనకు అప్పగించి మనం మౌనముగా ప్రార్థన చేసి స్తుతి చెల్లించుటయే మన వంతు. యుద్ధము జరిగించి జయము అనుగ్రహించుట ఆయన పరాక్రమ క్రియ కనుక ఆయన మీద ఆధారపడదాం, యుద్ధం ఆయనకు అప్పగిద్దాం. యుద్ధం యెహోవాదే, మనము జయము మాత్రమే పొందుకుందాం. ఆయన సాక్షులుగా జీవిద్దాం, మౌనంగా స్తుతి చెల్లిద్దాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ పక్షంలో యుద్ధం చేయవాడును నేనే అని మీరు ఎంతో ధైర్యపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, మా ఎదుట ఉన్న వారితో యుద్ధము చేసేంత జ్ఞానము, శక్తి, మాట తీరు, శరీర బలము, జన బలము, అధికార బలము మా యుద్ధ లేదు. కానీ సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి, ఆది సంభూతుడైనటువంటి, సర్వశక్తి కలిగినటువంటి నీవు మాత్రమే మాకు తోడుగా ఉన్నందుచేత నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. మీరు మా పక్షమును యుద్ధము జరిగించి జయము అనుగ్రహించండి. మేము మౌనంగా స్తుతి చెల్లించుటయే మా పని. ఈ వాక్యం ప్రతి వారు అట్టి విధంగా మౌనంగా ఉన్నట్టుకు కృపద ఇచ్చేయండి. యుద్ధము మీరు జరిగించి గొప్ప విజయమును అనుగ్రహించి నీ సంధిలో సాక్షి నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.